హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మీ బౌల్. ఈ రోజు ఫిల్మీ బౌల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, కన్నప్ప ట్రైలర్ విడుదలైంది. దీన్ని అత్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు మేకర్స్. దేవుడిని నమ్మని తిన్నడు ఆ పరమేశ్వరుని భక్తునిగా ఎలా మారాడు అనేది మనకి కన్నప్ప మూవీలో అద్భుతంగా చూపెట్టబోతున్నట్టు ఈ ట్రైలర్ కట్ చూస్తుంటే అర్థమవుతుంది. హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల్ని కట్టిపడేయం ఖాయంగా ఈ ట్రైలర్ కట్ చెప్తుంది. ఇందులో డైలాగ్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ తో చేస్తున్న భారీ చిత్రం ఓజీ కూడా ఒకటి. పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ హైప్ ఉన్న ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతుంది. అయితే ఈ విడుదలకి ముందు పవర్ఫుల్ సాంగ్ ఫస్ట్ సింగిల్ గా విడుదల కావాల్సి ఉంది. నిజానికి దీన్ని మేకర్స్ ఎప్పుడో విడుదల చేయాల్సింది, కానీ కొన్ని కారణాల చేత చేయలేదు. అయితే ఓజీ ఫస్ట్ సింగిల్ ఆగస్ట్ మొదటి వారంలో విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ షింబుతో తమన్ కంపోజ్ చేసిన ఈ పాటపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. కుబేరా సినిమా కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ దక్కించుకున్నాడు. దీంతో ఈ సినిమాకు కేరళలో మరింత క్రేజ్ రావడం ఖాయమని సినీ వర్గాలు చెప్తున్నాయి. థగ్ లైఫ్ సినిమాకు కర్ణాటక రాష్ట్రంలో బ్యాన్ చేశారు. ఈ చిత్ర ప్రమోషన్ సందర్భంగా కమల్ చేసిన కొన్ని కామెంట్స్ కు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్ కు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని తేల్చింది. దీంతో ఈ విషయం హైకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా కమల్ ఓ క్షమాపణ చెప్పాల్సిందే అని తీర్పు వచ్చింది. దీంతో ఈ పంచాయతీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి చేరింది. తాజాగా శుక్రవారం రోజున ఈ పిటిషన్ పై సుప్రీంలో జరిగిన విచారణ రిలీజ్ కు రెడీ అయిన సినిమాపై అనాధికారంగా నిషేధం విధించారంటే పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జూన్ 17 కి వాయిదా పడింది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.